అష్టాదశ శక్తి పీఠాలలో కంచి కామాక్షి ఆలయ పీఠం కూడా ప్రముఖమైనది. కన్నులతోనే భక్తులను కన్నించే తల్లి కనుక ఆ తల్లిని కామాక్షి అన్నారు. కామాక్షి అంటే కామాన్ని అంటే మనసులోని కోరికలను, అక్షి అంటే కంటితోని నశింపచేసే తల్లి అని అర్థం. కేవలం ఆ తల్లి కన్నులతో చూడడం వల్ల మన బాధలన్నీ తొలగిపోతాయి. అమ్మవారి విగ్రహం ఎవరూ తయారు చేసింది కాదు, స్వయంభువుగా వెలిసిన తేజోరూపం అమ్మవారు. అలాగే నిరాధారంగా భూమిపై ఆనకోకుండా ప్రతిష్ఠై ఉన్న రూపం అమ్మవారు. అయితే కంచి కామాక్షి దేవి ఎలా ఆవిర్భవించింది, ఆమె పుట్టుక వెనుక ఉన్న రహస్యాలు, అలాగే కంచి కామాక్షి ఆలయం గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకోకుండా ఎండ్ వరకు చూడండి. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా వెలుగొందుతున్న శ్రీ కామాక్షిదేవి ఆలయం తమిళనాడులోని కాంచీపురంలో కొలువై ఉంది. కంచిలోని శక్తిపీఠాన్ని నాభిస్థాన శక్తిపీఠం అంటారు. కా అంటే సరస్వతి రూపం, మా అంటే లక్ష్మీదేవి రూపం, అక్షి అంటే కన్ను అని అర్థం. దీని పూర్తి అర్థం కంచిలో అమ్మవారు ఇటు సరస్వతీదేవిగా ఇటు లక్ష్మీదేవిగా రెండు కన్నులుగా నివసిస్తున్నారు అని ప్రతీతి. ఈ దేవి అనుగ్రహాన్ని పొందాలంటే లలిత సహస్రనామ జపం జరపడమే అనువైన మార్గం అని ఇక్కడ భక్తుల విశ్వాసం. అయితే ఈ తల్లి ఆవిర్భావం గురించి పురాణాల్లో ఇలా ఉంది. కామాక్షి తల్లి ఆవిర్భావం. పురాణాల ప్రకారం తల్లి కామాక్షిదేవి ఆవిర్భావం 3 విధాలుగా వివరించబడింది. అవి ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో 1 by 1 క్లియర్గా తెలుసుకుందాం. అందులో మొదటి కథ. ఒకసారి పార్వతీదేవి భర్త పరమేశ్వరుడితో కలిసి ఆటలాడుతూ తన చేతులతో శివుని కళ్ళను మూసింది. ఆ సమయంలో సర్వలోకాలు అంధకారంలో మునిగిపోయాయి. దాంతో శివుడు ఆగ్రహించి ఆమెను భూమికి పంపి తన కరుణను తిరిగి పొందాలంటే తపస్సు చేయమని ఆజ్ఞాపించాడంట. అప్పుడు దేవి కాంచీపురానికి వచ్చి మట్టితో ఒక శివలింగాన్ని స్వయంగా చేసి ప్రతిష్ఠించింది. పరమశివుణ్ణి మెప్పించడానికి ఘోరమైన తపస్సు చేయసాగింది. ఆమె తపస్సును శివుడు పరీక్షించడానికి గంగానది ప్రవాహాన్ని పంపాడు. దేవి దాన్ని తన కాంచన పాత్రతో అనగా సువర్ణకుండంతో అడ్డుకుంది. అందుకే ఆ తల్లిని కాంచన పాత్రతో తపస్సు చేసింది అని అంటారు. ఆ స్థానాన్నే కాంచి అని పిలిచారు అని ఒక అభిప్రాయం ఉంది. తల్లి చేసిన తపస్సు వలన చివరికి శివుడు సంతృప్తి చెంది ఆమెను తిరిగి తన సన్నిధికి తీసుకున్నాడు. ఆ సమయంలో తల్లి తన రూపాన్ని కామాక్షిగా ప్రదర్శించింది. అప్పటి నుంచి ప్రజలకు శ్రీ కామాక్షి దేవి దర్శనమిస్తుందని ప్రజల నమ్మకం. రెండవ కథ ప్రకారం పురాణాలు ఒకప్పుడు చతుర్ముఖ బ్రహ్మ సృష్టించిన అగ్ని నుండి ఒక మహారాక్షసుడు పుట్టాడు. అతనే బందాసురుడు. అతడు అతి బలవంతుడు, యోధుడు. సత్యం, ధర్మం అనే విలువలు లేకుండా వాటన్నిటిని పక్కన పెట్టి ప్రజలను అందరినీ బాధ పెట్టేవాడు. అతడు ఘోరమైన తపస్సు చేసి శివుడి నుండి నన్ను ఎవరూ చంపకూడదు, నాకంటే సమానమైన శక్తి లేనిదే నన్ను సంహరించలేరు అనే వరాన్ని పొందాడు. ఆ వరం పొందిన తర్వాత బందాసురుడు అహంకారంతో నిండిపోయాడు. దేవతల లోకాలను జయించాడు. ఇంద్రుడు, అగ్ని, వాయువు, వరుణుడు అందరూ అతనితో యుద్ధం చేసి ఓడిపోయారు. సర్వలోకాలు కాంతిని కోల్పోయాయి. అప్పుడే సమస్త దేవతలు కలిసి శివుని వద్దకు వెళ్ళి ప్రార్థించారు. అప్పుడు ఆ తండ్రి, నన్ను కాదు, నాలో సగభాగమైన పార్వతీదేవిని ప్రార్థించండి. ఆ రాక్షసుడికి పార్వతీదేవి చేతిలోనే చావు తథ్యం అని అంటాడు. ఇక దేవతలంతా, అమ్మా నువ్వే మాకు శక్తి స్వరూపిణి, నువ్వే మాకు రక్ష, బందాసుడి నుండి మమ్మల్ని కాపాడు తల్లి అని వేడుకుంటారు. అప్పుడు దేవతల వేడుక విన్న పార్వతీ తల్లి భక్తుల కోసం కామాక్షి రూపం ధరించింది. బందాసురుడితో ఇక అమ్మ యుద్ధానికి బయలుదేరింది. బందాసురుడు తన మాయాశక్తులతో తల్లిపై దాడి చేసిన తల్లి తేజస్సు ముందు అతడి శక్తులు కరిగిపోయాయి. సహస్ర సూర్యుల కాంతి లాంటి ప్రకాశంతో ఆ తల్లి దివ్య రూపం ప్రకాశించింది. ఆ రూపాన్ని చూసి బందాసురుడు భయంతో వణికిపోయాడు. అప్పుడు ఆ తల్లి తన శక్తిని తన శ్రీచక్రాన్ని బాణంగా మార్చి బందాసురుడి గుండెని ఛేదించింది. అతడు క్షణంలో భస్మమైపోయాడు. ఆ తర్వాత ఆ తల్లి దేవతల కోరిక మేరకు కామాక్షి దేవిగా కంచిలో స్థిరమైపోయిందని, అప్పటి నుంచి భక్తులకు దర్శనమిస్తుందని కథనం ఉంది. అలాగే మరో కథనం ప్రకారం పార్వతీదేవి శివుడిని వివాహం చేసుకోవాలని ఆయన్ని మెప్పించడానికి
కంచులోని మట్టితో ఒక మట్టి లింగాన్ని చేసి సూది కొన మీద కూర్చొని పంచాగ్నుల మధ్య నిలబడి శివుణ్ణి పూజించగా దానికి సంతోషించి శివుడు వివాహం ఆడాడని ప్రతీది. కామాక్షి దేవి ఆలయాన్ని గాయత్రి మండపంగా పిలుస్తారు. ఇక్కడ అమ్మవారి శ్రీ కామాక్షి, శ్రీ బిలహాసం, శ్రీచక్రం అనే 3 రూపాల్లో దర్శనమిస్తారు. ఆలయంలోని అమ్మవారి విగ్రహం పద్మాసనంపై కూర్చున్నట్లు మలిచారు. దేవి తన చేతులతో పాశం, అంకుశం, పుష్పబాణం, చెరుకు గడలతో దర్శనమిస్తుంది. తల్లి ప్రశాంతమైన రూపాన్ని దర్శిస్తే శాంతి, సౌభాగ్యాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. ఇక్కడ కామాక్షి అమ్మవారి విగ్రహానికి బదులు శ్రీచక్రం పూజించబడుతుంది. ఇది విశ్వశక్తిని సూచిస్తుంది. అయితే దీనికి కారణం ఏమిటంటే కంచిని పరిపాలించే రాజులంతా ఆ తల్లిని ఆడపడుచుగా, కులదేవతగా, జగజ్జననిగా ఆరాధించేవారు. అంతటి సౌందర్య రాశి చతుర్షష్ఠి కళానిలయమైన కామాక్షి తల్లి కూడా రాత్రివేళ కాగానే తామస శక్తి స్వరూపిణిగా మారి ప్రాణిహింసకు పాల్పడేది. అందుకే రాత్రివేళ నగరంలో నరసంచారం లేకుండా నిషేధం చేశారు. రాత్రివేళలో ఎవరైనా ఇంట్లో నుండి బయటికి వచ్చే వీలు లేదు. ఒకవేళ వచ్చారో నగర సంచారానికి బయలుదేరిన అమ్మవారి కోపాగ్నికి ఆవుతైపోవాల్సిందే. క్షేత్ర పాలకుడు, కామాక్షి హృదయేశ్వరుడు అయిన ఆ పరమేశ్వరుడు కూడా చూస్తూ ఉండిపోయాడు. తన దేవేని తామస ప్రవృత్తిని మాన్పించడానికి తన అంశతో ఒక అవతార పురుషుడు జన్మించే వరకు మౌనం వహించాల్సిందే అని నిర్ణయించుకున్నాడు ఆ బోళాశంకరుడు. ఆ పరమేశ్వరుడి అంశ అయిన ఆదిశంకరాచార్యులు ఆ తల్లి ఉగ్ర రూపం మళ్ళీ దాల్చుకోకుండా శ్రీచక్రం ఏర్పాటు చేశారు. అమ్మవారిని దేవాలయ ప్రాంగణం వీడి వెళ్ళొద్దని ఆదిశంకరాచార్యులు అభ్యర్థించారు. కనుక ఆ తల్లి దేవాలయ ప్రాంగణంలోనే ఇంకా సంచరిస్తుందని భక్తుల నమ్మకం. కంచి కామాక్షి ఆలయ విశేషాలు. కంచి కామాక్షి దేవాలయం తమిళనాడులోని కాంచీపురంలో ఉంది. ఇది పల్లవరాజుల కాలంలో సుమారు 5వ లేకపోతే 8వ శతాబ్దంలో స్థాపించబడి ఉండవచ్చని శాసనాలు చెప్తున్నాయి. ఇది శక్తిపీఠాలలో అత్యంత ముఖ్యమైన కేంద్రాల్లో ఒకటి. కామాక్షి దేవి ఇక్కడ 5 రూపాల్లో కొలువై ఉన్నారు. గాయత్రి మండపంలో కొలువై ఉన్న అమ్మవారిని మూలదేవతగా పరిగణిస్తారు. ఈ మండపంలో 4 గోడలను 4 వేదాలుగా, 24 స్తంభాలను గాయత్రి మంత్రంలోని 24 అక్షరాలుగా భావిస్తారు. తపో కామాక్షి, అంజనా కామాక్షి, స్వర్ణ కామాక్షి, ఉత్సవ కామాక్షి అనే మరో 4 రూపాల్లో ఇక్కడ దేవి కొలువై ఉన్నారు. నవరాత్రులను ఇక్కడ 3 విభాగాలుగా విభజించి అమ్మవారిని పూజిస్తారు. మొదటి 3 రోజులు దుర్గాదేవిగా, తర్వాత 3 రోజులు లక్ష్మీదేవిగా, చివరి 3 రోజులు సరస్వతీదేవిగా పూజిస్తారు. ఇక్కడ దేవి నవరాత్రుల్లో ఏ కొత్త కార్యక్రమం మొదలుపెట్టినా అది విజయవంతం అవుతుందని ఇక్కడ భక్తుల ప్రగాఢ నమ్మకం. కాంచీపురంలోని కామాక్షి ఆలయం ఇతర ఆలయాల కంటే ప్రత్యేకం. ఎందుకంటే ఇక్కడ తల్లి స్వయంభూగా శ్రీచక్ర స్వరూపిణి. ఆలయ మూలమూర్తి ముందు భూమిలో దాగి ఉన్న శ్రీచక్ర యంత్రం ఉంటుంది. దానిపైనే తల్లి విరాజిల్లుతుంది. ఇది పరాశక్తి స్థానం. ఇక్కడ శివశక్తులు ఏకమై ఉన్నారని భక్తుల నమ్మకం. అమ్మవారికి పౌర్ణమి రోజున నవవన్న పూజ, ప్రతి బుధవారం చాంతన కాపు పూజ, రోజు 3 సార్లు అభిషేకం నిర్వహిస్తారు. కుంకుమార్చన, అలంకరణ కూడా చేస్తారు. కామాక్షి తల్లి మరియు శ్రీచక్రం ఇవి 2 విడదీయరాని దైవ స్వరూపాలు. శ్రీచక్రాన్ని పూజించడం అంటే కామాక్షి తల్లిని మనసులో ప్రతిష్ఠించడమే. ఆ తల్లి కరుణ, దయ, వాత్సల్యం ఉంటే చాలు, మనకు బాధలనేవే ఉండవు. కంచిలో కొలువై ఉన్న ఆ తల్లి కోరిన కోరికలు తీర్చే బంగారు తల్లి మన కామాక్షి తల్లి. ఆ తల్లి ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. శ్రీ కంచి కామాక్షి గురించి అలాగే ఆలయ విశేషాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకున్నారని భావిస్తున్నాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఈ వీడియోలో నచ్చిన అంశం ఏమిటో కామెంట్ చేయండి.